హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను డ్రెస్కి కట్స్ ఎలా అయితే స్ట్రైట్గా వేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్. ఇందులో ఉన్న చిన్న ట్రిక్ మీకు తెలిస్తే ఈజీగా అంత పర్ఫెక్ట్గా స్ట్రైట్గా అయితే కట్స్ అనేవి నీట్గా వస్తాయి. మీలో ఎవరైనా పంజాబీ డ్రెస్ వేసుకున్నారంటే ఫస్ట్ మనకి చూసేది కనిపించేది ఈ కట్సే అనమాట. అందుకే నీట్గా కుట్టుకోవాలి. అది ఎలా కుట్టుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ మొత్తం తీసుకొని అక్కడ కట్స్ వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి. నేనైతే స్టిచ్చింగ్ వేసేసాను అనమాట. అక్కడ వరకు వేసి కట్స్ దగ్గర అయితే వదిలేసాను. ఇక్కడి నుంచి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు కట్స్ మనం అక్కడ కుట్టేసుకున్నాం కదా, స్ట్రైట్గా మెయిన్ కుట్ అనమాట. అది అక్కడికైతే ఒక గీత గీసి దాని పైన ఒక 2 అనమాట, ఒక 2 ఇంచెస్ పైకి అలా పెట్టి ఒక మార్క్ అయితే చేసుకోండి. మార్క్ చేసుకొని ఆ పైన నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం అక్కడ ఫోల్డింగ్ చేసేటప్పుడు ముడత అనేది ఎక్కడ కూడా రాకుండా నీట్గా వస్తుంది అనమాట. అందువలన అక్కడ మనం ఒక కటింగ్ అనేది చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే బయట సైడు ఫోల్డింగ్ చేయకూడదు. స్టార్టింగు ఇలా లోపల వైపు నుండే ఫస్ట్ మనం ఫోల్డింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అలా చేస్తేనే నీట్గా వస్తుంది. చూడండి, ఒక 1 ఇంచ్ 1.5 ఇంచు అట్లా లోపలికి మడుచుకోవాలన్నమాట. పైన అట్లా మీరు ఫస్ట్ ఒక చాక్ పీస్తో ఒక గీత పెట్టుకోండి 1.5 ఇంచ్. అక్కడి నుంచి ఇలా ఇప్పుడు నేను మడుస్తున్నా కదా, అట్లా అయితే మడవండి. అలా అయితే ఫోల్డింగ్ చేసి నీట్గా ఒకటే సైజుతో కుట్టు అనేది చివరి వరకు కూడా రావాలన్నమాట. నేను ఎలా అయితే పెడుతున్నానో అలానే ఫోల్డింగ్ అనేది కొంచెం ఎక్కువ వచ్చినా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఆ చివరి వరకు అయితే తీసుకొని రావాలి. అలా వచ్చినాక మనం మెయిన్ కుట్టుంది కదా, అక్కడైతే మనం ఇలా పాదం తిప్పుకొని మరీ అంత స్ట్రైట్గా ఒకేసారి రాకూడదు. అలా రాకుండా అక్కడ స్టాప్ చేసి మనం ఇదిగోండి చూడండి, నేను చూపిస్తున్నా కదా ఇప్పుడు ఆ పై నుండి కరెక్ట్గా 4 ఇంచెస్ అలా కిందకి ఇట్లా ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఆ 4 ఇంచ్ కింద నుంచి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. పైన చేసుకోకూడదు, ఎప్పుడు ముడత అనేది వస్తుంది. కాబట్టి ముడత రాకుండా ఉండాలి అంటే ఆ కింద 4 ఇంచెస్కి మనం ఫోల్డింగ్ చేసాం, మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కు కిందన మనం ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే నీట్గా వస్తుంది. అలా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్ట్రైట్ కుట్టు అయితే వేసేసుకోండి. ముడత రాకుండా ఉండాలనే చెప్తున్నా. 4 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని 4 ఇంచెస్ కిందన మనం ఫోల్డింగ్ చేయాలి. స్టార్టింగు చేస్తేనే అలా నీట్గా వస్తుంది. నేను చూపిస్తున్న విధంగా కొంచెం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మనం ఫోల్డింగ్ అనేది చేసుకునే దాని మీద ఉంటుంది. ఇలా అయితే స్లోగా చూసుకుంటా వేసుకోండి. బార్ కుట్టి వేసుకోవాలన్నమాట. ఇలా బారుగా అయితే కుట్టేసుకోవాలన్నమాట చూసుకొని, లేదంటే ముడత వస్తుంది. అక్కడైనా సరే కొంచెం లాక్కుండా అస్సలు లాగకూడదు. ఓన్లీ లూజ్గా క్లాత్ని పట్టుకొని అయితే మనం కుట్టు అనేది వేసుకోవాలి. అలా వేసుకున్నాక ఇప్పుడు మనం ఎటైతే కుట్టేసుకుంటాం కదా, దానికి ఆపోజిట్ సైడ్ అనమాట, ఆ పక్కనే దానిపైనే కొంచెం ఆపోజిట్ సైడ్ ఇప్పుడు మనం ఇందాక ఇటేసుకున్నాం కదా కుట్టు, ఇప్పుడు అటు సైడ్ అనమాట వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా నీట్గా కనిపించుద్ది అనమాట. అలానే స్ట్రైట్గా మొత్తం కలిపి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. నేను కట్స్ అనేవి అందంగా ఉండాలన్నమాట. ఎందుకంటే డ్రెస్ వేసుకున్నప్పుడు కట్సే నీట్గా కనిపిస్తాయి. అవి వంకర ఉంటే డ్రెస్ మొత్తం వంకర పోయినట్టు అనిపించుద్ది, అంత లుక్ ఉండదు. కాబట్టి మనం నీట్గా వేసుకోవాలి, ముడత లేకుండా. చూడండి ఎలా వచ్చిందో ఒకసారి. ఎక్కడ కూడా ముడత అనేది రాలేదు, పక్కకి వెళ్ళలేదు, చాలా స్ట్రైట్గా వచ్చింది కదా. స్ట్రైట్గా రావడం కోసమే నేను పైన కొంచెం మార్కింగ్ అనేది 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టి నేను కట్ చేశాను కదా. అలా కట్ చేయడం వల్ల ఇలాంటి ముడతలు అనేవి ఎక్కడ రావు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అలానే ఇంకొక సైడ్ కూడా సేమ్ చూడండి, నేను ఎలా మార్కింగ్ చేసుకుంటానో అలా చేసుకొని ఎప్పుడైనా సరే లోపల సైడే మడవాలి ఫస్ట్. స్టార్టింగ్ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఖచ్చితంగా వంకర వస్తుంది, మనకు కనిపిది. కాబట్టి ఇట్లా లోపల సైడ్ నుంచి అయితే మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా స్టార్ట్ చేసి నేను ఇందాకలో కుట్టి చూపించాను కదా, సేమ్ అలానే ఇది కూడా అలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చూస్తేనే మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. కొంచెం చూసి కొంచెం ఆపేస్తే అసలు ఏం అర్థం కాదు. కాబట్టి మొత్తం క్లారిటీగా చూడండి. చూస్తే అది అసలు ఏంటి, మనం ఎలా ఏ నుంచులు తీసుకున్నాడు, ఎక్కడ కట్ చేశారు, ఎక్కడి నుంచి ఫోల్డింగ్ స్టార్ట్ చేశారు, అవన్నీ మీకు నీట్గా అర్థమవుతుంది. అవన్నీ నీట్గా అర్థమవుతేనే మీరు
కటింగ్ చేసి ఇలా స్టిచ్ చేయగలుగుతారనమాట. సో అందుకని కేర్ఫుల్గా మొత్తం వినండి. అది కటింగ్ అనేది ఒక్కసారి చూస్తే రాదు కదా. చాలా వరకు నేను నేర్చుకునేటప్పుడు కూడా చాలా రిస్కే పడ్డా. ఈ కట్స్ అనేవి నీట్గా రావడం కోసం చాలానే ఎన్నో కుట్టాను. కుడితే కానీ నాకు ఇలా రాలేదు. కానీ ఈ మెయిన్ ట్రిక్ నాకు ఎవరు చెప్పలేదు. తర్వాత నేనే నేర్చుకొని నీట్గా కుట్టడం అనేది స్టార్ట్ చేశాను. ఇలా ఈ ట్రిక్ నేను చెప్పాను కదా, అలా తెలిస్తే ఈజీగా ఎన్ని డ్రెస్సులైనా సరే నీట్గా కట్స్ అనేవి సూపర్గా మన అక్కడ బొటిక్లో వచ్చినట్టు వస్తుంది అనమాట కట్స్ నీట్గా. ఇప్పుడు చూడండి నేను స్టిచ్ చేశాను కదా, తర్వాత చూపిస్తాను. మొత్తం 2 సైడ్స్ కూడా నీట్గా ఎటువంటి చిన్న ముడత కూడా ఉండదన్నమాట, ఉండకుండా వచ్చింది. కాబట్టి ఇలాంటి ట్రిక్స్ చెప్తా ఉంటాను నేను ప్రతి వీడియోలో. కాబట్టి ఇవైతే ఏది మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు నేను డ్రెస్ని చూడండి స్టిచ్ చేసేసాను కదా. ఇప్పుడు చూడండి ఎక్కడైనా మీకు ఫోల్డింగ్ అనేది కనిపిస్తుందేమో, ముడత కానీ లేదంటే ఎత్తు తగ్గులుగా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అసలు ఉండదన్నమాట. ఫోల్డింగ్ అనేది లేకుండా ఎంతో పర్ఫెక్ట్గా డ్రెస్ కట్స్ అనేవి నీట్గా వస్తాయన్నమాట. ఇది చిన్న ట్రిక్ అనమాట. మనం మెయిన్ డాట్ దగ్గర డాట్ కాడ నుంచి పైకి ఒక 1 ఇంచు 1.5 ఇంచు కానీ పైకి మనం కట్ చేసుకుంటే నీట్గా అనేది వస్తుంది అనమాట. మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ముడత రాకుండా కూడా నీట్గా చూడండి ఎంత బాగా వచ్చిందో అలా వస్తుంది అనమాట. కాబట్టి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు ఇలానే నీట్గా వస్తుంది. ట్రై చేసి నాకు ఖచ్చితంగా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూస్తే కాదు, ఖచ్చితంగా ట్రై చేస్తేనే వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి డ్రెస్కి అనేవి ఆ కట్సే అందం. ఎప్పుడైనా నెక్ కట్స్ అవి 2 నీట్గా ఉంటేనే డ్రెస్ అనేవి వేసుకున్న వాళ్ళకి లుక్గా ఉంటుందన్నమాట. ఒక్కటికి 2 సార్లు ఈ వీడియోని చూసి నేర్చుకోండి. నేర్చుకోవడంలో తప్పేమీ లేదు. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో స్టిచ్చింగ్ వీడియోస్ కోసం, అలానే ఇలాంటి టిప్స్ కోసం, మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. టేక్ కేర్, ఆల్ బాయ్.